ఇల్లు కాలి సర్వం కోల్పోయాం, సహాయం చేయండంటూ దీనంగా సంబంధిత అధికారులు వేడుకుంటున్న బాధిత కుటుంబ సభ్యులు. ఏటీవీ న్యూస్ జూలూరుపాడు, సాయిరాం తండా. అసలు ఒక నియోజకవర్గానికి ఉన్న 4-5 లక్షల మందికి సంబంధించిన ఏషన్ 24 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం సాయిరాం తండాలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ ఈ తండాలో ప్రమాదశాత్తు అగ్నికి గురై ఒక ఇల్లు కాలిపోయి ఇక్కడ ఫ్యామిలీ చూసుకుంటే కట్టుబట్టలతో ఉన్నారు. అసలు ఏ విధంగా జరిగింది, మరి వారికి ఏ విధంగా సంబంధిత అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఏమన్నా హామీ ఇచ్చిందా అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ పేరు, మీకు ఇలా ఎలా జరిగింది, అంటే ఈ ఇల్లు కాలడానికి గల కారణం ఏంటి? నా పేరు గుగులోతి వీరు, సాయిరాం తండా, జూలూరుపాడు మండలము. పొద్దునే 26వ తారీఖు నేను సెంటర్కి వెళ్ళాను. ఒక పని కోసం, మందు కోసం వెళ్ళాను. పురుగు మందు ఊరి పొలాన్ని కొడతామని వెళ్ళాను. ఈలోపు మా మిస్సెస్ కూడా కూలికి వెళ్ళింది, చేనికి పనికి పోయినట్టు. పిల్లగాళ్ళు ఇంటికాడ లేరు. ఇక మేము తాళాలు వేసి బయటికి వెళ్ళాము. ఆ కోతులు వల్లను మరి దేని వల్లను ఇక్కడ విద్యుత్ కరెంటు వల్ల ఫెయిల్ అయ్యి ఆ కరెంటు ఉన్న కానుంచి మొత్తం ఇల్లు కాలిపోయింది అనేది తెలిసింది. నేను కూడా సెల్ తీసుకెళ్ళా. ఆ రోజు టీవీ మీద పెట్టి వెళ్ళాను, ఛార్జింగ్ లేదని టీవీ మీద పెట్టి వెళ్ళాను. ఇక జూలూరుపాడులోనే ఉండిపోయినాను నేను. ఇక ఆ నుంచి చిన్నగా నేను ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చేసరికి తండా వాళ్ళు అందరు కలిసి పాపం అందరూ ఆర్పేశారు. వచ్చిన తర్వాత ఇంకేముంది, నాదే ఇల్లు కాలిపోయింది అని చెప్పేసి కట్టుబట్టతోనే బయటే ఉన్నాం. పిల్లగాళ్ళు బయట ఉన్నారు, మీ ఇద్దరు భార్య భర్తలు కూడా బయటే ఉన్నాము. వచ్చేసరికి ఏమి ఇక బురిదాయి ఉంది. ఇక ఇంట్లో ఉన్న సరుకులు, బియ్యం అయితే కింట బియ్యం అయితే, కందులు అయితే, టీవీలు, ఫ్రిడ్జ్లు, 2 కూలర్లు, సీలింగ్ 2 ఫ్యాన్లు, ఇంకా మంచాలు, ఇక మనకి వండుకునే కుక్కర్లు, ఇవన్నీ చాలా ఇంట్లో ఉన్న సరుకులు అని పాడైనాయి, ధ్వంసమైనాయి. అది ఏది చూసినా కూడా కంటికి కనపడకుండా అయిపోయినాయి. పిల్లగాళ్ళ సర్టిఫికెట్లు, చదువుకున్న సర్టిఫికెట్లు, నా పాస్బుక్లు, భూమికి సంబంధించిన పాస్బుక్లు కానీ, అగ్రిమెంట్లు కానీ అసలు ఏమీ లేకుండా చూడకుండా అయిపోయాను. బీరువా దగదగలా ఆడిపోయింది, మొత్తం కుప్ప అయిపోయింది, ఇనప బీరువా కూడా. ఇక వచ్చేసరికి ఇక లబ్బులో మొత్తుకొని బయట ఉన్నాం, కానీ ఇక తర్వాత ఏం లేకుండా మిగలకుండా అయిపోయింది. ఇక డబ్బు ఒక 90,000 రూపాయలు ఇంట్లో పెట్టాను నేను. అవసరానికి పిల్లగాళ్ళకి చదువులకి కానీ, మంచి చెడు కూలీలకి కానీ, తోట కోసే వాళ్ళకి కానీ, మంచి చెడు కానీ ఒక 90,000 ఇంట్లో ఉంటే అవి కూడా కాలిపోయినాయి. అవి ఏమీ దొరకలే. బంగారం అమ్మాయి పెళ్లి కానీ చెప్పేసి ఇప్పుడు 16వ తారీఖు మాట్లాడాము. అవి ఒక 4 తులాలు బంగారం ఇంట్లో పెట్టాము. అవి కూడా ముద్ద అయిపోయినాయి. ఆడ అసలు ఏమీ దొరకకుండా బూడిద అయిపోయింది. మొత్తం బీరువా కాలిపోయిన తర్వాత ఏమీ లేవు. ఇక చీరలు అయితే, పిల్లగాళ్ళ బట్టలు అయితే, నా బట్టలు అయితే ఏమీ ఇక మాకు ఒంటి బట్టతో ఎలాగైతే బయటికి వెళ్ళామో 8ంటికి, అవి ఏమీ లేకుండా అయిపోయినాయి. అయిన తర్వాత ఇక లబ్బలో మొత్తుకొని ఉన్నాం మేము. ఇప్పుడు మాకు ఎటువంటి ఆలోచనలు కానీ, ఇంకేమో గవర్నమెంట్ గురించి అయినా కానీ, ఇంకా మాకు ఉన్న మండల లీడర్లు అయినా కానీ, ఇంకా ఏరే పార్టీలు అయినా కానీ, ఎవరు ఇప్పుడు దాకా మాకు గవర్నమెంట్ మాకెళ్ళి చూసి ఒక కళ్ళు కూడా తెరిచి చూసే పరిస్థితులు లేవు.
ఇంకా ఇబ్బంది వీరనాయక్ లేదు. గారు మీరు చెప్పారు కట్టుబట్టలతో బయటకు ఉన్నాం, మాకంతా సమస్తం కోల్పోయాను, సర్వం కోల్పోయాను అని చెప్పేసి అంటున్నారు. ఆ, ఓకే, బాగానే ఉంది. అయితే సంబంధిత అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, అదే విధంగా కొంతమంది లీడర్స్ కానీ ఎవరన్నా వచ్చి ఎటువంటి హామీ అన్న ఏమన్నా ఇచ్చారంటే, అయితే అంటే ఇప్పుడు మీకు తక్షణం జరిగేటటువంటి సర్వేలో కానీ, లేకుంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళలో కానీ ఒక ఇల్లు ఇచ్చి, లేకుంటే ఇది అని ఒక హామీ అనేది ఎవరన్నా మనకి ఇచ్చారా? ఫైర్ సిబ్బందులు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి పాపం వాళ్ళు కూడా ఆఫ్ చేశారు నిప్పు కూడా. తండా వాళ్ళు సహకరించారు. కొత్త పిల్లగాళ్ళు ఫైర్ సిబ్బందులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఆర్పేశారు. ఇక ఏమైనా రిపోర్ట్లు రాసుకుని పోయారు. రెవెన్యూ ఆఫీసర్లు కూడా ఆర్యా గారు వచ్చిండు. ఆయన ఇప్పుడు ఎంఆర్ఓ గారు లేరు, ఎలక్షన్ అనేది నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన రాసి వెళ్ళిపోయిండు. ఇక మనకి లీడర్లు కానీ ఇక ఎవరు మనకి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మన మండల లీడర్ ఎలక సచిన గారు వచ్చారు. గిరి బాబు గారు కూడా వచ్చారు. మేసనపేట వచ్చారు, చూసుకొని వెళ్ళిపోయారు. కానీ ఇగో ఇది ఒంటి బట్టతో కట్టుకున్న బట్టతో బయటికి వెళ్ళాం. కానీ ఇలాగ ఉన్నారు, ఇలాగ ఉంది, ఈ ఆలోచనలు ఎలాగ ఏం చేయాలి, ఈ కుటుంబానికి ఏం చేయాలనేది వచ్చిన నాయకులు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే గారు నాకు అదే రోజు కాలుతున్న టయానికి ఆ మూమెంట్ లో ఫోన్ చేసిండు నాకు. వేరే వాళ్ళతో ఫోన్ చేపించి, వీరు నువ్వు ఎడకూడదు, చేయకూడదు, నేను రేపు వస్తా అన్నాడు. రేపు ఖచ్చితంగా నీ దగ్గరికి 8 గంటల కల్లా నీ దగ్గరకు వచ్చి నేను నీకు వదరస అని చెప్పిండు. ఇప్పటికి 4వ రోజులైనా కూడా ఎమ్మెల్యే గారు 2 సార్లు ఫోన్ చేసినా కూడా వేరే వాళ్ళతో ఫోన్ చేపించాను నేను. ఇక ఫోన్ లిఫ్ట్ చేయాలి ఇప్పుడు దాకా కూడా. ఎమ్మెల్యే గారు ఇక ముఖం ఎలాగుండు, ఆ ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నాడో మాకు ఇప్పుడు దాకా తెలియదు. ఇప్పుడు ఆయనకి సంబంధించిన మండల లీడర్లు కూడా మన మండల లీడర్ మంగిలాల గారు కూడా వచ్చారు నిన్న. వచ్చేసి నువ్వు టిఆర్ఎస్ పార్టీ కదా, మేము ఎలాగిద్దాం నీకు అనేది ఆలోచనలతోనే మాట్లాడారు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులతో ఇల్లు కట్టుకోవచ్చు కదా, మరి నువ్వు పిల్లగాళ్ళకి చదివిస్తున్నావు కదా, మంచి చెడు చూసుకున్నావు, మరి ఇల్లు కట్టుకోవచ్చు కదరా బాబు. మరి వ్యతిరేకంగా మాట్లాడారు. అది ఆ బాధతో ఇంకా మేము రోడ్డుకి పడాల్సింది పరిస్థితిలో ఉన్నామయ్యా. ఓకే అండి, ఓవరాల్ గా మన వీరు గారు చెప్పేది ఏంటంటే, మాకు ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయాను, వీధిన పడ్డం, సాయం చేయాల్సిన కొందరు మీకు ఉంది, ఆస్తిపరంగా ఉంది, మీరు అన్ని విధాలుగా అభివృద్ధి అయి ఉన్నారు అని చెబుతున్నారే తప్ప మీకు అండగా మేము నిలబడతామని చెప్పేసి ఏ ఒక్కరు అనట్లేదని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. మరి ఇతను ఉన్న అతనే అయితే ఈ పరిస్థితిలో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది ఇక్కడ ఈ తండావాసులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారు ఈ కాలేటప్పుడే డబ్బు కానీ, అదేవిధంగా కొద్ది గొప్ప బంగారం కానీ